క్రైమ్ థ్రిల్లర్లు తలపించే క్రైమ్ ఇన్సిడెంట్ రంగారెడ్డి జిల్లాలో అమానుషం. భార్యను హత్య చేసి కుక్కర్లో ఉడికించిన కసాయి భర్త. ఆధారాలు దొరకకుండా శరీరాన్ని ముక్కలు చేసి ఎముకలు పిండి చేసిన వైనం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చిన సంచలన విషయాలు. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న క్రైమ్ ఇన్సిడెంట్స్ థ్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ ఇన్సిడెంట్ రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యను హత్య చేసి ఏకంగా కుక్కర్లో ఉడికించాడు ఓ కసాయి భర్త. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేసేందుకు శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి ఎముకలను పిండి చేసి దగ్గరలోని చెరువులో వేసేశాడట. ఈ నెల 16న జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో పోలీసులకు నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయట. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ కొన్ని సందర్భాల్లో అలాంటి గొడవలు పెను ప్రమాదాలకు దారితీసి ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్తుంటాయి. నేటి రోజుల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. చిన్న గొడవతో మొదలైన వివాదం అత్యంత కిరాతకంగా హతమార్చే వరకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే డిఆర్డిఓ భద్రతా సిబ్బందిగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న గురుమూర్తి, ఆయన భార్య మాధవి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం న్యూ వెంకటేశ్వర కాలనీలో అద్దె నివాసంలో ఉంటున్నారు. వీరికి 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. వీరి స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర మండలం. ఈ నెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందంట. సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే క్షణికావేశంలో భార్యను గోడకేసి గట్టిగా కొట్టాడట గురుమూర్తి. మాధవి తలకు బలంగా గాయమవడంతో ఆమె అక్కడే స్పృహ కోల్పోయి కింద పడినట్లుగా తెలుస్తోంది. అయితే భార్య మరణించినట్లుగా గుర్తించి హత్య నుండి బయటపడేందుకు దారుణానికి ఒడిగట్టాడు గురుమూర్తి. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎముకలను మెత్తగా రోట్లో వేసి పొడి చేసి ఆ మొత్తాన్ని చెరువులో వేశాడట. ఆ తర్వాత భార్య కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు మీర్పేటలోని ఠాణా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసే సమయంలో తనకేమీ తెలియనట్లుగా అత్త మామలతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడట గురుస్వామి. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురుమూర్తి ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ను చెక్ చేయగా భార్య ఇంట్లోకి వెళ్లిన విజువల్స్ మాత్రమే రికార్డు కాగా ఆమె బయటకు వచ్చిన విజువల్స్ లేనట్లుగా గుర్తించారు. గురుమూర్తి ఇంట్లోకి బయటకు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో భర్త గురుమూర్తిని విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయట. మొదట పొంతనలేని సమాధానాలు చెప్పిన గురుమూర్తి ఆ తరువాత తన భార్యను తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు సంబంధించిన ఆనవాలు దొరకకుండా చేసేందుకే ఆమెను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించినట్లుగా ఒప్పుకోవడంతో పోలీసులు కంగు తిన్నారు. ఆ తరువాత ఆమె శరీర భాగాలను చెరువులో విసిరేశాడట. ప్రస్తుతం శరీర భాగాలను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ ఇన్సిడెంట్ అందరినీ షాక్ గురిచేస్తోంది. గురుమూర్తి అసలు మనిషేనా లేదా మానవ మృగమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమాజంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.